నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ గుసగుస. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ నిరాకరిస్తోంది వైసీపీ. అయితే ఆయనే తిరిగి పోటీ చేయాలని, టికెట్ ఇచ్చి తీరాల్సిందే అని పట్టుబడుతున్న మాజీ మంత్రి బాలినేని ఒంగోలులో ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో ఇప్పటికే అసంతృప్తితో ఉన్న బాలినేని హైదరాబాద్ వెళ్లిపోయారు. అయితే సదరు నిధులు విడుదలవ్వగానే ఆయన తిరిగొస్తారని బాలినేని కొడుకు అంటున్నారు. అంటే మాగుంట విషయంలో బాలినేని మెట్టు దిగుతారా? ఒంగోలులో 25,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాతే ఎన్నికల్లో పోటీ చేస్తానని అక్కడి ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎప్పుడో హామీ ఇచ్చి ఉన్నారు. దానికి సంబంధించిన నిధులను జగన్ సర్కార్ విడుదల చేయకపోవడంపై అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తిని వివిధ సందర్భాల్లో వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇక తాజాగా వైసీపీలో ఒంగోలు ఎంపీ మాగుంట టికెట్ విషయమై వివాదం మొదలవడంతో బాలినేని పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. ఆ క్రమంలోనే ఆయన నెల రోజుల క్రితమే హైదరాబాద్ వెళ్లిపోయారు. అయితే బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి ఇంటి స్థలాల పంపిణీకి సంబంధించి నిధులు 170 కోట్లు రోజుల వ్యవధిలోనే విడుదలవుతాయనే సమాచారం ఉందని, అవి రిలీజ్ కాగానే తన తండ్రి ఒంగోలు వచ్చేస్తారు అంటున్నారు. ఒంగోలులో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సందర్భంగా ప్రణీత్ ఆ వ్యాఖ్యలు చేశారు. ఏటా సంక్రాంతి వేడుకల్లో ఒంగోలులో గడిపే బాలినేని ఈసారి హైదరాబాద్లో ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన తనయుడు ప్రణీత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇళ్ల స్థలాలకు నిధులతో పాటుగా జిల్లా రాజకీయాల్లో తన మాట చెల్లుబాటు అవ్వాలంటూ బాలినేని భావిస్తుంటారు. ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావులకు టికెట్ కోసం కూడా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. మాగుంట విషయంలో అధిష్టానం భిన్నాభిప్రాయాలతో ఉంటే దర్శి నుంచి పోటీ కోసం సిద్ధా పట్టుబడుతున్నారు. ఒంగోలు నుంచి పోటీకి సిద్ధా ససేమిరా అన్నారు. చివరికి దర్శి సమన్వయకర్త బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అధిష్టానం కట్టబెట్టింది. దీంతో సిద్ధాకు టికెట్ లేదనే స్పష్టత ఇచ్చేసింది. మాగుంటను పక్కన పెట్టాలని డిసైడ్ అయిన వైసీపీ ఒంగోలు పార్లమెంటుకు వ్యూహాత్మకంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును తెరపైకి తెచ్చింది. ఆ తర్వాత చెవిరెడ్డి హైదరాబాద్ వెళ్లి కలిసి తనకు సహకరించాలంటూ కోరడం, దాన్ని బాలినేని తిరస్కరించడం జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రణీత్ రెడ్డి నిధులు రాగానే నాన్నొచ్చేస్తారని వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇళ్ల స్థలాలకు నిధులొస్తే నాన్నొచ్చేస్తారు సరే, ఆయన్నే నమ్ముకుని టికెట్లపై ఆశలు పెంచుకున్న వారి సంగతేంటి అనే చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున మొదలైంది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో నెల రోజులకు పైగా అందుబాటులో లేరు. డిసెంబర్ 12న ఒంగోలులో తన జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించుకున్నారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఇంతలోనే ఆయన ప్రమేయం లేకుండానే కొన్ని నియోజకవర్గాలకు సమన్వయకర్తలను వైసీపీ అధిష్టానం నియమించేసింది. ఎంపీ మాగుంటను కూడా మార్చేస్తాను అంటోంది. ఈ క్రమంలో బాలినేని తాడేపల్లిలో 3 రోజుల పాటు నిరీక్షించినప్పటికీ అక్కడి ప్యాలెస్ తలుపులు తెరుచుకోకపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోయారు. దీంతో బాలినేని పొలిటికల్ ఫ్యూచర్పై చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రణీత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మాగుంట టికెట్ కోసం పట్టుబట్టిన బాలినేని ఆ విషయంలో ఇక మెట్టు దిగినట్లేనా అన్నది ఆసక్తికరంగా తయారైంది. అక్కడ అనేక దశాబ్దాల రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాన్ని ఓడించారు ఆ ఎమ్మెల్యే. అది కూడా మామూలుగా కాదు, మంచి మెజారిటీతో గెలుపొందారు. అయితే విజయం సాధించిన నాటి నుంచి వరుస వివాదాల్లో చిక్కుకుంటూ అసలుకే ఎసరు తెచ్చుకునే స్థితిలో కనిపిస్తున్నారు. ముఖ్యంగా అవినీతి ఆరోపణల నుంచి కిడ్నాప్ ఆరోపణల వరకు ఒకటేంటి రకరకాల ఆరోపణలతో వివాదాస్పదంగా తయారయ్యారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆయనపై అన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయంటారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. అనంతపురం జిల్లా రాప్తాడు పౌరుషాల గడ్డగా పేరున్న ఫ్యాక్షన్ నియోజకవర్గం. ప్రస్తుతం 2 కుటుంబాల మధ్య జరుగుతున్న రాజకీయ వైరం సినిమా సీన్లను తలపిస్తోంది. సాధారణంగా సినిమాల్లో బ్రేక్ ముందు వచ్చే పవర్ఫుల్ సీన్ల తరహాలో ఆ 2 కుటుంబాల మధ్య డైలాగులు పేలుతున్నాయి. మాజీ మంత్రి పరిటాల సునీత, వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబాల మధ్య పెద్ద మాటల యుద్ధమే నడుస్తోంది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాప్తాడు దద్దరిల్లుతోంది.
వారు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు సవాళ్లతో అక్కడి రాజకీయాలు హైటెన్షన్కి కారణమవుతూ ఎప్పుడేం జరుగుతుందో అని జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వీరి మధ్య వైరం ఒక రేంజ్లో సాగుతోంది. ఆ క్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది. అది చాలదన్నట్లుగా ఆయన సోదరులు వ్యవహరిస్తున్న తీరు, ప్రదర్శిస్తున్న దూకుడు కూడా ఆయనకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయట. ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి రాప్తాడులో 5 ఎమ్మెల్యేలు అన్న టాక్ మొదలైంది. ఎమ్మెల్యే ఇద్దరు సోదరులతో పాటుగా ఆయన వదిన, ప్రకాష్ రెడ్డి నాన్న ఆత్మరామిరెడ్డి షాడో ఎమ్మెల్యేలా వ్యవహరిస్తుండటంతో ప్రతిపక్షాలు 5 ఎమ్మెల్యేలంటూ ప్రచారం మొదలుపెట్టాయి. ఎమ్మెల్యే సోదరులు ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకర భాషతో స్టేట్మెంట్లు చేస్తూ కలకలం రేపుతుంటారు. అప్పట్లో ఉరవకొండ పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకెళ్లిన ఆయన ఏకంగా స్టేషన్కు తాళాలు వేయడం సంచలనం కలిగించింది. ఆ క్రమంలో తాను చేసే ఇల్లీగల్ పనులు కవర్ చేసుకోవడానికి ఆయన ఎంతవరకైనా వెళ్తారంటూ విపక్షాలు విమర్శలు గుప్పించాయి. సోదరులతో పాటుగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తీరు కూడా వివాదాస్పదమవుతోంది. అధికారంలోకి వచ్చిన కొత్త నుంచి ఆయనపై ముప్పేట దాడి చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. ముఖ్యంగా లోదుస్తుల బ్రాండ్ జాకీ పరిశ్రమ ఏర్పాటుకు ఆయన కమిషన్ డిమాండ్ చేశారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఆ పరిశ్రమ ఏర్పాటు కోసం 20% కమిషన్ అడిగారని, దీంతో జాకీ పరిశ్రమ యాజమాన్యం ఆయన డిమాండ్ చేసిన కమిషన్ ఇవ్వకుండా తెలంగాణ వెళ్లిపోయింది అంటున్నారు. దీంతో కమిషన్కు కక్కుర్తిపడి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను దెబ్బతీశారని జిల్లా స్థాయిలో ఆరోపణలు, ఆందోళనలు జరిగాయి. దానిపై ప్రకాష్ రెడ్డి ఎన్నిసార్లు వివరణ ఇచ్చుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ ఆరోపణలు మాత్రం పోలేదు. ఇక జాకీ పరిశ్రమ ఎదురుగా ఉన్న భూముల్లో ఒక పాల డైరీకి సంబంధించి ఎమ్మెల్యేపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. ఈ విషయంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడా ప్రకాష్ రెడ్డికి విభేదాలు తలెత్తుతున్నాయట. అది మాత్రమే కాక టొమాటో మండి నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని కూడా పరిటాల వర్గీయులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. దాన్ని ఎమ్మెల్యే ఖండిస్తున్నా ఆరోపణల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఇక ఒక ప్రెస్ మీట్లో రాప్తాడు ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఆయన్ని మరో వివాదంలోకి నెట్టాయి. ఎమ్మెల్యేగా తాను రాప్తాడికి ఏం చేయలేకపోయానని, తన మీద తనకే అసంతృప్తిగా ఉందంటూ వ్యాఖ్యానించారు అధికార పార్టీ శాసనసభ్యులు. దానిపై మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగ్గా సోషల్ మీడియాలో సైతం వైరల్గా మారాయి. దీంతో మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. అలాగే తాజాగా కార్మికుల అక్రమ నిర్బంధ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. రాప్తాడు దగ్గర కొన్ని ప్రాంతాల్లో జగనన్న కాలనీల నిర్మాణం రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి స్వయంగా చేపట్టారు. దానికి సంబంధించి వెస్ట్ బెంగాల్ నుంచి భవన నిర్మాణ కార్మికులను పని కుదుర్చుకున్నారు. ఆ భవన నిర్మాణ కార్మికుల ఏజెంట్ని కూడా కమిషన్ డిమాండ్ చేశారట ఆయన. ఆ ఏజెంట్ ఎమ్మెల్యే అడిగిన డబ్బులు చెల్లించలేకపోవడంతో అతనితో పాటు 9 మంది కార్మికులను పోలీసులతో పాటు తన అనుచరులను ఉసుగొల్పి అక్రమంగా నిర్బంధించారు. దానిపై ఏకంగా వెస్ట్ బెంగాల్ ఎంపీ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం పెద్ద దుమారమే రేపింది. మొత్తం మీద పరిటాల ఫ్యామిలీని ఓడించి జైంట్ కిల్లర్గా పేరు తెచ్చుకున్న తోపుదుర్తి ఇప్పుడు వరుస వివాదాలతో వైసీపీ అధిష్టానాన్ని ఇరకాటంలోకి నెడుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఆయన వైఖరిపై రాష్ట్ర స్థాయిలో విమర్శలు వస్తుండడం స్థానిక వైసీపీ శ్రేణులకు కూడా మింగుడు పడడం లేదట. మరి చూడాలి ఈ ఎమ్మెల్యే ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో. అభ్యర్థుల మార్పులు చేర్పులతో ఇప్పటి వరకు 3 జాబితాలను విడుదల చేసిన వైసీపీ 4వ జాబితా మీద ఇంకా తర్జన భర్జనలు పడుతోంది. అన్ని లెక్కలను, సర్వేలను ముందేసుకుని ఎవరిని ఉంచాలో, ఎవరిని పక్కన పెట్టాలో అనే దానిపై కసరత్తు చేస్తోంది. దానికి సంబంధించి సదరు సిట్టింగ్ల అభిప్రాయాలు తీసుకుంటోంది. ఇప్పుడు 4th లిస్ట్కి సంబంధించి విజయనగరం జిల్లా నుండి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అసలు బెల్లానానికి అధిష్టానం ఏమని సంకేతాలు పంపింది? దానిపై సదరు ఎంపీ ఏ అభిప్రాయంతో ఉన్నారు? ఒంగోలులో 25,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాతే ఎన్నికల్లో పోటీ చేస్తానని అక్కడి ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎప్పుడో హామీ ఇచ్చి ఉన్నారు. దానికి సంబంధించిన నిధులను జగన్ సర్కార్ విడుదల చేయకపోవడంపై అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తిని వివిధ సందర్భాల్లో వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇక తాజాగా వైసీపీలో ఒంగోలు ఎంపీ మాగుంట టికెట్ విషయమై వివాదం మొదలవడంతో బాలినేని పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. ఆ క్రమంలోనే ఆయన నెల రోజుల క్రితమే హైదరాబాద్ వెళ్లిపోయారు. అయితే బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి
ఇంటి స్థలాల పంపిణీకి సంబంధించి నిధులు 170 కోట్లు రోజుల వ్యవధిలోనే విడుదలవుతాయనే సమాచారం ఉందని, అవి రిలీజ్ కాగానే తన తండ్రి ఒంగోలు వచ్చేస్తారు అంటున్నారు. ఒంగోలులో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సందర్భంగా ప్రణీత్ ఆ వ్యాఖ్యలు చేశారు. ఏటా సంక్రాంతి వేడుకల్లో ఒంగోలులో గడిపే బాలినేని ఈసారి హైదరాబాద్లో ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన తనయుడు ప్రణీత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇళ్ల స్థలాలకు నిధులతో పాటుగా జిల్లా రాజకీయాల్లో తన మాట చెల్లుబాటు అవ్వాలంటూ బాలినేని భావిస్తుంటారు. ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావులకు టికెట్ కోసం కూడా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. మాగుంట విషయంలో అధిష్టానం భిన్నాభిప్రాయాలతో ఉంటే దర్శి నుంచి పోటీ కోసం సిద్ధా పట్టుబడుతున్నారు. ఒంగోలు నుంచి పోటీకి సిద్ధా ససేమిరా అన్నారు. చివరికి దర్శి సమన్వయకర్త బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అధిష్టానం కట్టబెట్టింది. దీంతో సిద్ధాకు టికెట్ లేదనే స్పష్టత ఇచ్చేసింది. మాగుంటను పక్కన పెట్టాలని డిసైడ్ అయిన వైసీపీ ఒంగోలు పార్లమెంటుకు వ్యూహాత్మకంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును తెరపైకి తెచ్చింది. ఆ తర్వాత చెవిరెడ్డి హైదరాబాద్ వెళ్లి కలిసి తనకు సహకరించాలంటూ కోరడం, దాన్ని బాలినేని తిరస్కరించడం జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రణీత్ రెడ్డి నిధులు రాగానే నాన్నొచ్చేస్తారని వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇళ్ల స్థలాలకు నిధులొస్తే నాన్నొచ్చేస్తారు సరే, ఆయన్నే నమ్ముకుని టికెట్లపై ఆశలు పెంచుకున్న వారి సంగతేంటి అనే చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున మొదలైంది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో నెల రోజులకు పైగా అందుబాటులో లేరు. డిసెంబర్ 12న ఒంగోలులో తన జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించుకున్నారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఇంతలోనే ఆయన ప్రమేయం లేకుండానే కొన్ని నియోజకవర్గాలకు సమన్వయకర్తలను వైసీపీ అధిష్టానం నియమించేసింది. ఎంపీ మాగుంటను కూడా మార్చేస్తాను అంటోంది. ఈ క్రమంలో బాలినేని తాడేపల్లిలో 3 రోజుల పాటు నిరీక్షించినప్పటికీ అక్కడి ప్యాలెస్ తలుపులు తెరుచుకోకపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోయారు. దీంతో బాలినేని పొలిటికల్ ఫ్యూచర్పై చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రణీత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మాగుంట టికెట్ కోసం పట్టుబట్టిన బాలినేని ఆ విషయంలో ఇక మెట్టు దిగినట్లేనా అన్నది ఆసక్తికరంగా తయారైంది. గత ఎన్నికల్లో 23 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉంది. జనసేనతో పొత్తు పెట్టుకుని అభ్యర్థుల ఎంపికపై పెద్ద కసరత్తే చేస్తోంది. మరోవైపు వైసీపీ వైనాట్ 175 అంటూ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో అభ్యర్థులను ఎడాపెడా మార్చేస్తోంది. సర్వే నివేదికల పేరుతో సిట్టింగ్ ప్రజాప్రతినిధుల సీట్లు గల్లంతు చేస్తూ కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీల నియోజకవర్గాలు మార్చేస్తోంది. టీడీపీ, జనసేనల సీట్ల సర్దుబాటు ఎఫెక్ట్, వైసీపీ మార్పులు చేర్పుల ఎపిసోడ్తో అన్ని పార్టీల్లో అసంతృప్త సర్వేలు పెరుగుతూ ఇతర పార్టీల్లో ఛాన్స్ దక్కకపోతే రెబల్స్ ప్రభావం కనిపించే పరిస్థితులు నెలకొన్నాయి. అభ్యర్థుల మార్పులు చేర్పుల వ్యవహారం వైసీపీలో కాకరేపుతోంది. ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులను వేరే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా పంపడం వైసీపీ నేతలను కలవరపెడుతోంది. జగన్కు సన్నిహితుడని ముద్రపడ్డ మంత్రి ఆదిమూలపు సురేష్ను ఎర్రగొండపాలెం నుంచి కొండపీకి పంపారు. మరో మంత్రి మేరుగు నాగార్జునను వేమూరు నుంచి సంతనూతలపాడుకు, ఆరోగ్య మంత్రి విడుదల రజనిని చిలకలూరుపేట నుంచి గుంటూరు పశ్చిమకు బదిలీ చేశారు. మాజీ మంత్రి ప్రతిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితను తాడికొండకు మార్చి ప్రతిపాడులో బాలసాని కిరణ్ కుమార్ను ఇన్ఛార్జిగా నియమించారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లా బాబురావును తప్పించి ఎక్కడో రాజాం ఎమ్మెల్యేగా ఉన్న కంబాల జోగులను అక్కడకు షిఫ్ట్ చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ భార్య, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీని విశాఖ లోక్సభ సీట్ ఇచ్చారు. మంత్రి జోగి రమేష్ను పెడన నుంచి పెనమలూరుకు మార్చారు. అప్పటికప్పుడు వైసీపీ కండువా కప్పుకున్న కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములు సోదరి శాంతను బళ్లారి నుంచి తీసుకొచ్చి హిందూపురం ఎంపీ టికెట్ కేటాయించారు. దాంతో తన భవితవ్యం ఏటో అర్థం కాక హిందూపురం సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక మంత్రి రోజాకు నగర టికెట్ ఇవ్వొద్దని, ఇస్తే సహకరించేది లేదని ఆ నియోజకవర్గం వైసీపీలోని నేతలు అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు.
ముఖ్యంగా పెద్దిరెడ్డి అనుచర వర్గంగా పేరున్న నగరి మున్సిపల్ మాజీ చైర్మన్ శాంతి, ఆమె భర్త ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ కేజే కూమర్లతో పాటు ధర్మకర్తల మండలి చైర్మన్ చక్రపాణిరెడ్డి, పుత్తూరుకు చెందిన మొదలియార్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అమ్ములు, వడమాలపేటకు చెందిన జడ్పీటీసీ మురళిరెడ్డి, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన విజయపురం మండలానికి చెందిన లక్ష్మీపతిరాజు, ఇలా రోజా వ్యతిరేకుల లిస్ట్ చాంతాడంత కనిపిస్తోంది. వీరంతా ప్రస్తుతం అమరావతిలో మకాం వేసి ఎట్టి పరిస్థితుల్లోనూ రోజాకు టికెట్ దక్కకుండా ముఖ్య నేతలపై ఒత్తిడి తెస్తున్నారట. అదే టైంలో ఆర్థికంగా బలంగా ఉన్న గాలి ముద్దకృష్ణమరాయుడు రెండో కుమారుడు జగదీష్ తనకు నగరి నుంచి పోటీకి అవకాశం ఇవ్వమంటూ వైసీపీ ముఖ్యులకు టచ్లో వెళ్లారు. నగరి వైసీపీ టికెట్ కోసం ఇప్పటికే రోజా వ్యతిరేక వర్గంలోని నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇలా మారిపోతున్న ఈక్వేషన్లతో నియోజకవర్గాలు మార్చిన అభ్యర్థులు సిట్టింగుల్లో పెద్ద గందరగోళమే కనిపిస్తోంది. సొంత నియోజకవర్గంలోనే పనికిరాని వారిగా పార్టీ అధినేత ముద్రవేసి మరో నియోజకవర్గానికి పంపిస్తే అక్కడ పార్టీ క్యాడర్, జనం పనికిరాని వారు మాకెందుకని దూరం పెట్టారా అని ప్రశ్నిస్తున్నారు. ఆ క్రమంలో కొందరైతే మీరు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, మేం మొత్తంగా పోటీకే దూరంగా ఉంటాం కానీ నియోజకవర్గం మాత్రం మారమని నిర్మోహమాటంగా జగన్కే ముఖం మీద చెప్పేస్తున్నారు. జగన్ సీట్లు మార్చడం, సిట్టింగ్లకు సీట్లు గల్లంతు చేస్తుండటంతో ఇప్పటిదాకా ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల కసరత్తు చేసుకుంటూ వచ్చిన వారిలో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. టికెట్ దక్కిన వారిని ఓడించడానికి, రెబల్ అవతారం ఎత్తడానికి కొందరు రెడీ అవుతున్నారు. ఆ క్రమంలోనే తనకు టికెట్ లేదని పార్టీ స్పష్టం చేయడంతో రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తన భార్యతో కలిసి రాయదుర్గంతో పాటు కళ్యాణదుర్గంలో పోటీ చేసి వైసీపీని ఓడిస్తానంటూ జగన్కు సవాల్ విసిరారు. ఇతర పార్టీల్లో టికెట్లు దక్కకపోతే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తానంటున్నారు ఆయన. రేపు టీడీపీ జనసేనల అభ్యర్థుల లిస్టులు రిలీజ్ అయితే ఆ పార్టీలకు రెబల్స్ పెడద తప్పదంటున్నారు. టీడీపీకి అన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలున్నారు. వారంతా ఎప్పటినుంచో ఎలక్షన్ వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పుడు పొత్తు పేరుతో జనసేనకు తమ సీట్లిస్తే వారిలో కొందరైనా పార్టీపై తిరగబడ్డం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి అన్ని స్థానాల అభ్యర్థులపై ప్రధాన పార్టీలు క్లారిటీ ఇచ్చేస్తే ఎన్ని పొలిటికల్ పందికోళ్లు రెబల్ అవతారాలెత్తుతాయో చూడాలి. ఏపీలో పొలిటికల్ పందెం కోళ్లు హడావుడి పెంచేశాయి. అన్ని పార్టీల్లో టికెట్ల కోసం నేతలు సై అంటే సై అంటూ పోటీ పడుతున్నారు. టికెట్ దక్కకపోతే పార్టీ మారిపోవడమో లేకపోతే సొంత పార్టీలోనే రెబల్స్ అవతారం ఎత్తడానికి కూడా రెడీ అయిపోతున్నారు. వైసీపీలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఇక టీడీపీ జనసేనల పొత్తు నేపథ్యంలో వివిధ నియోజకవర్గాల్లో రెండు పార్టీల నేతలు పోటీకి సిద్ధమవుతుండటంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఆ క్రమంలో బెజవాడ పరిసరాల సెగ్మెంట్లో పరిస్థితి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓవైపు ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీల ఆరోపణలు, మరోవైపు ఈసీ అధికారుల పర్యటనలతో ఏపీలో ఎన్నికల జాతర మొదలైపోయింది. ఈసారి ఎన్నికలు ముందే రావచ్చన్న వార్తలతో రాజకీయ పార్టీలు యాక్షన్ ప్లాన్ను స్టార్ట్ చేసేశాయి. వైసీపీ ఇప్పటికే విడతల వారీగా అభ్యర్థుల్ని ప్రకటిస్తుంది. ఫస్ట్ లిస్టులో 11, సెకండ్ లిస్టులో 27, మూడో జాబితాలో 21 మందిని ఇన్ఛార్జీలుగా ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రకటించిన 59 మంది అభ్యర్థుల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్స్తో పాటు ఎంపీ అభ్యర్థులను కూడా మార్చేసింది అధికార పక్షం. ఏపీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ అధినాయకత్వం ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల ఇన్ఛార్జీలను మార్చేస్తూ ఉండడం ఆ పార్టీలో కలకలం రేపుతుంది. ముఖ్యంగా రాజధాని అమరావతి పరిధిలో విజయవాడ వైసీపీలో పెద్ద గందరగోళమే కనిపిస్తుంది. ఇప్పుడు పొలిటికల్ రాజధానిగా పేరున్న బెజవాడలో పశ్చిమ నియోజకవర్గం నుంచి పెనమలూరు సెగ్మెంట్ల వరకు వైసీపీ నేతల్లో తీవ్ర పోటీ కనిపిస్తుంది. తాజాగా పెనమలూరు నియోజకవర్గం వైసీపీలో అసంతృప్తి అగ్గిరాజుకుంది. పెనమలూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మంత్రి జోగి రమేష్ను నియమించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇక పెనమలూరు టికెట్ ఆశిస్తున్న పడమటి సురేష్ బాబు, తుమ్మల బుజ్జి వర్గాలు ఆందోళనలకు దిగుతూ ఉండడం వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయంటున్నారు. మరోవైపు పార్థసారథి టీడీపీలో చేరతారు అన్న ప్రచారం ఆ పార్టీలో కూడా కలకలం రేపుతుంది.
వైసీపీలో రచ్చ అలా ఉంటే పెనమలూరు టీడీపీలో సైతం ఆందోళనలు మొదలయ్యాయి. గత ఎన్నికల్లో పార్థసారథి చేతిలో పరాజయం పాలైన మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వర్గం తమ నేతకే టికెట్ ఇవ్వాలి అని ఆందోళన షురూ చేసింది. పార్థసారథి టీడీపీలో చేరడం ఖాయమవ్వడం, ఆయనకే పెనమలూరు టీడీపీ టికెట్ ఇస్తారన్న ప్రచారంతో బోడే ప్రసాద్ వర్గంలో కలవరం మొదలైంది. దాంతో వారు చంద్రబాబు కాన్వాయ్ని అడ్డుకునే వరకు వెళ్లింది పరిస్థితి. ఒకవేళ పార్థసారథికే కనుక టికెట్ ఇస్తే మాత్రం పెనమలూరు టీడీపీలో చిచ్చు రగలడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తం మీద పెనమలూరులో ఈ పొలిటికల్ పందెం కోళ్ల ఫైట్ రసవత్రంగా మారింది. విజయవాడ సెంట్రల్లో టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమకు పోటీ లేదు. అయితే వైసీపీ మార్పుల చేర్పుల రాజకీయం అక్కడ కలకలం రేపుతుంది. పశ్చిమ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఆ ప్రకటన చేసిన కొన్ని నిమిషాల్లోనే సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుచరులు రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. దాంతో మల్లాది విష్ణు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆ క్రమంలో ఆయన తన సొంత గూడు కాంగ్రెస్లోకి తిరిగి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుచర వర్గం అంటుంది. అదే జరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా విష్ణు పోటీలో ఉంటే వెల్లంపల్లికి కష్టాలు తప్పవంటున్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీను విజయవాడ సెంట్రల్కు షిఫ్ట్ అవడంతో పశ్చిమ నియోజకవర్గ వైసీపీ టికెట్ ముస్లిం వర్గానికి చెందిన షేక్ ఆసిఫ్కు దక్కింది. ఆయనకు నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు కట్టబెట్టారు జగన్. పశ్చిమలో గెలిచి జగన్కి గిఫ్ట్గా ఇస్తానంటున్న ఆసిఫ్కు వెల్లంపల్లి వర్గం ఎంతవరకు సహకరిస్తుందో అనుమానమే అంటున్నారు. మరోవైపు వెస్ట్ సీటుపై జనసేన టీడీపీలో తీవ్ర పోటీ కనిపిస్తుంది. అక్కడి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూతురు షబానా ఖాతూన్ గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో వెస్ట్ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పోతిన వెంకట మహేష్ 3వ స్థానంలో నిలిచినప్పటికీ 15% ఓట్లు సాధించారు. ఆయన చీల్చిన ఓట్లే టీడీపీ ఓటమికి కారణమయ్యాయి అన్న అభిప్రాయం ఉంది. ఈసారి టీడీపీ జనసేనల పొత్తు నేపథ్యంలో పశ్చిమ సీటు జనసేనకు కేటాయించాలి అన్న డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ఒకవేళ అక్కడి నుంచి పోతిన మహేష్ పోటీకి దిగితే జలీల్ ఖాన్ ప్రత్యామ్నాయం చూసుకునే పరిస్థితి నెలకొంది. ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ను కాదనేవారు ఆ పార్టీలో ఎవరూ లేకపోయినా వైసీపీ క్యాండిడేట్ పైన సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే అక్కడి నుంచి పోటీకి దేవినేని అవినాష్ కూడా ప్రయత్నిస్తున్నారు. అవినాష్కు తూర్పు టికెట్పై జగన్ హామీ కూడా ఇచ్చారు అన్న ప్రచారం ఉంది. ఇక గత ఎన్నికల్లో వైసీపీ నుంచి తూర్పు టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి ఈసారి ఇతర పార్టీ నుంచి పోటీకి ఉవ్విలూరుతున్నారు. ఈ నేపథ్యంలో ఈస్ట్ వైసీపీలో పొలిటికల్ కోళ్ల పందెం ఉత్కంఠ రేపుతుంది. అలాగే విజయవాడ పక్కనే ఉన్న మంగళగిరి సెగ్మెంట్ రాజకీయం కూడా ఆసక్తికరంగా తయారైంది. అక్కడ వైసీపీ నుంచి వరుసగా 2 సార్లు గెలిచిన ఆర్కేని పక్కన పెట్టేశారు జగన్. ఆయన స్థానంలో టీడీపీ నుంచి వచ్చి చేరిన గంజి చిరంజీవిని ఇన్ఛార్జిగా ప్రకటించారు. టీడీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన నారా లోకేష్ ఈసారి కూడా మంగళగిరి బరిలో దిగనున్నారు. అలాంటి మంగళగిరి నియోజకవర్గంలో గంజి చిరంజీవి టీడీపీలో కీలక నేతగా ఉండేవారు. 2014లో మంగళగిరి నుంచి పోటీ చేసి 12 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఆర్కేపై ఓడిపోయారు ఈ చేనేత నాయకుడు. ఇప్పుడు చిరంజీవిని మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించడంతో ఆర్కే వైసీపీకి రిజైన్ చేశారు. కాంగ్రెస్లో చేరిన షర్మిల వెంట నడుస్తాని ప్రకటించి వైసీపీలో కలకలం రేపుతున్నారు. చూసారు కదా, ఇది వాళ్ళ పొలిటికల్ గుసగుస అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.